హైదరాబాద్ కొండాపూర్లో అక్రమ భవనాలపై ఉక్కుపాదం మోపింది హైడ్రా. భిక్షపతి నగర్ సర్వే నెంబర్ 59లో కూల్చివేతలు మొదలుపెట్టింది. ఇటీవలే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో అందులో ఉన్న నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. 2.5 దశాబ్దాల నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఇటీవలే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటోంది. హైడ్రా తన దూకుడిని ప్రదర్శిస్తూనే ఉంది. హైదరాబాద్ కొండాపూర్లో అక్రమ భవనాలపైన హైడ్రా ఉక్కుపాదం మోపిందని చెప్పొచ్చు. భిక్షపతి నగర్ సర్వే నెంబర్ 59లో ఉన్న అక్రమ నిర్మాణాల్ని హైడ్రా కూల్చివేయడం మొదలుపెట్టింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. ఈ కొండాపూర్లో సర్వే నెంబర్ 59లో ఉన్న ఈ భూమికి సంబంధించి 2.5 దశాబ్దాల నుంచి కూడా వివాదం నడుస్తోంది. ఇటీవలే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. సో అందుకనే ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునే పనులను మొదలుపెట్టింది హైడ్రా. ब्रेकिंग न्यूज आज की ताज़ा खबर। రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, కొండాపూర్ భిక్షపతి నగర్ సర్వే నెంబర్ 59లో ఉన్న ఈ భూమికి సంబంధించి 2.5 దశాబ్దాలుగా ఉన్న వివాదం ఏంటి? సో హైడ్రా ఇప్పుడు ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా రావడంతో కూల్చివేత పనులు మొదలుపెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? గత కొన్ని ఇండ్ల నుంచి ప్రభుత్వ భూమి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు మొత్తం ఆక్యుపై చేశారు అని చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వము కోర్టుని ఆశ్రయించడము, అదేవిధంగా ఆ ప్రైవేట్ వ్యక్తులు కూడా కోర్టుని ఆశ్రయించారు. ఈ భూమి మాది అని చెప్పేసి గత కొన్ని ఇంటగా వివాదం నడుస్తుంది. అయితే రీసెంట్ గానే కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ ప్రభుత్వ భూమిని అంతా కాపాడడానికి హైడ్రా అక్కడ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తుంది. ఉదయం దాదాపు 12 టీములుగా అక్కడికి వెళ్ళి అక్కడ నిర్మించినటువంటి వాటన్నిటిని నేలమట్టం చేయడంతో పాటు చుట్టూ అంతా ఫినిషింగ్ చేసి ప్రభుత్వ భూమి అని చెప్పేసి బోర్డుని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా ఈ భూమి మాది, గత కొన్ని ఇండ్ల నుంచి మేమే ఇందులో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ వర్షం చెప్తున్నారు. కానీ ఆ సర్వే నెంబరు, అదేవిధంగా భిక్షపతి నగర్ లో ఉన్నటువంటి దాదాపు 100 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పేసి రికార్డులు చెప్పడంతో పాటు కోర్టు కూడా అనుకూలంగా తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా పూర్తి పోలీసు బందోబస్తు నడుమ అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండానే ముందస్తుగా పోలీసు భద్రతను ఏర్పాటు చేసి రైట్ సుజాత, అక్కడ కూల్చివేతలంతా కూడా సజావుగానే సాగుతున్నాయా? అక్కడ స్థానికులు ఏమైనా అబ్జెక్షన్ చెప్తున్నారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ కొండాపూర్లో అక్రమ భవనాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. భిక్షపతి నగర్ సర్వే నెంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఈరోజు ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు అంటే అక్రమంగా ఉన్న నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేయడం మొదలుపెట్టింది. 2.5 దశాబ్దాల నుంచి కొండాపూర్లో ఉన్న ఈ భూమి గురించి వివాదం అయితే నడుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా వచ్చింది. సో దీంతో ఇప్పుడు మళ్ళీ హైడ్రా తన చర్యలను వేగవంతం చేసింది. తిరిగి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునే పనులు మొదలుపెట్టింది. ఈరోజు ఉదయం నుంచి కూడా కొండాపూర్ భిక్షపతి నగర్ సర్వే నెంబర్ 59లో కూల్చివేతలు మొదలుపెట్టింది. అక్కడ ఈ స్థలం ప్రభుత్వానికి చెందుతుంది అన్న బోర్డులను కూడా ఏర్పాటు చేస్తోంది. చుట్టూ ఆ భూమికి చుట్టూ కూడా ఫెన్సింగ్లను కూడా ఏర్పాటు చేస్తోంది హైడ్రా. రైట్ సుజాత, భారీ బందోబస్తు మధ్య హైడ్రా భిక్షపతి నగర్ సర్వే నెంబర్ 59లో కూల్చివేతలు చేపడుతుంది. అక్కడ స్థానికులు ఏమైనా అబ్జెక్షన్ చెప్తున్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ భూమి మాది, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ వర్షం చెప్తున్నారు. అని ప్రభుత్వం మాత్రము ఆ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి వస్తుంది. గతంలో కోర్టు వివాదం నడుస్తున్నప్పటికీ హైకోర్టు నుంచి కూడా అటు
తీర్పు ప్రభుత్వానికి రావడంతో ఆధీనంలోకి తీసుకోబోతుంది. పూర్తిగా అబ్జెక్షన్ చేస్తున్నారు. కానీ అటు ప్రభుత్వ అధికారులు మాత్రం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. కూల్చివేతల దగ్గర ఎలాంటి వివాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అయితే ఈ భూములు కేవలము వేల కోట్ల రూపాయలటువంటి భూములను కొంతమంది వెనకుండి ఇదంతా కబ్జా చేయించారు అనే ఆరోపణల నేపథ్యంలోనే కొంతమేరకు ఈ భూమికి సంబంధించి మొదటి నుంచి వివాదం నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము రైతులమి, ఇవి మా భూములు అని చెప్తున్నారు. దాదాపు 3,600 కోట్లకు పైగానే విలువ చేసేటువంటి ఆ భూమినంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. సో సుమారు ఇక్కడున్న భూముల విలువ ఎంతవరకు ఉంటుంది సుజాత? అలాగే హైడ్రా లిస్టులో అంటే ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఇంకా హైడ్రా లిస్టులో ఎక్కడెక్కడ కూల్చివేతలు చేపట్టే యోచనలో ఉంది? భిక్షపతి నగర్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆ ప్రభుత్వ సర్వే నెంబర్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నేలమట్టం చేస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు హైడ్రా సిబ్బంది అక్కడ ఉన్నటువంటి వాటిని నేలమట్టం చేయడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. 3,600 కోట్ల రూపాయలకి పైగానే విలువ ఉంటుంది. గతంలో చాలా వరకు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఈ కేసుకి సంబంధించి పెండింగ్ లోనే ఉంది. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఐడెంటిఫికేషన్ మాత్రమే చేసింది. కానీ ఎలాంటి తీర్పులు కానీ లేకపోతే ప్రభుత్వ తరపున కేసులు కానీ నమోదు అవ్వలేదు. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, అదేవిధంగా పార్కు స్థలాలు, వాటన్నిటినీ కూడా సంరక్షించేటువంటి బాధ్యతనే అటు ప్రభుత్వం హైడ్రాకి అప్పచెప్పడం వల్ల ఎక్కడైతే ఈ అక్రమ కట్టడాలు కావచ్చు, అదేవిధంగా అక్రమంగా నిర్మించినటువంటి స్థలాలన్నిటినీ కూడా కోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పును బట్టి అనుకూలంగా వచ్చినటువంటి వాటన్నిటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని సంరక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొండాపూర్లోని దాదాపు 100లాది ఎకరాలు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములని అటు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. థ్యాంక్ యూ సుజాత.